కోసం ఓ పుజితల్లి నిజంగా చెప్తున్నా మూవీ అయితే అంత బాగుంది. నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా మంచి మూవీ. January 26 గానీ మళ్ళీ August 15 గానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు, తర్వాత క్లైమాక్స్ లో హీరోని ఏడిపించారు, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో చేపించుకోరి, చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకుంటే అయిపోతురు, బయటికి రాలేకపోతురు. ఈ డైరెక్టర్ అయితే చాలా మెసేజ్ ఇచ్చిండు. సార్ నేను మీకు మంచి మెసేజ్ ఇస్తా, కాకపోతే మీ నంబర్ అయితే నాకు తెలియదు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి మ్యూజికల్ హిట్, స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. మంచి లవ్ స్టోరీ ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. అట్లనే మన ఇండియా గురించి కూడా చాలా మంచి మెసేజ్. ఇండియా కోసము, ఇండియా రెస్పెక్ట్ కోసము ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేస్తున్నారు డైరెక్టర్ కి, హీరో హీరోయిన్ కి అయితే. మంచి మూవీ బ్రో. ఫుల్ రేటింగ్ బ్రో, ఫుల్ అంటే ఫుల్. ఆ డైలాగ్ పడినప్పుడు ఒక సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్, ప్రతి ఒక్క ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది మనం అలా నుంచి వెళ్ళలేము, అంతా లోపల తీసుకుపోయి డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నాం సార్, ఈ సినిమా మాత్రం చాలా హార్ట్ టచింగ్ చేసేది సార్. ఇలాంటి సినిమా చూడక చాలా రోజులు అయింది. లవ్ స్టోరీ తీసుకోవడం మళ్ళీ మనకు ఇండియన్ అనేది ఒక ఇండియన్ బార్డర్ లా పాకిస్తాన్ ఎలా ఫీలింగ్ ఉంటుందో, మన ఇండియన్ వాళ్ళు ఎలా బయటకు వస్తారో ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన అంటాడు అన్నమాట, మీరు ఏం తప్పు చేసి వచ్చినంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. దట్ మన ఇండియన్ పవర్ ఆయన చూపించిండు, మన ఇండియన్ కూడా మళ్ళీ కూడా మెచ్చుకుంటారు చూపించిండు డైరెక్టర్ గారు. ముందుగా సినిమా కూడా చాలా బాగుంది. సినిమా మాత్రం సాయి పల్లవి కెరియర్ లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాగ చైతన్య కెరియర్ లో ఒక మంచి సినిమా. చాలా తర్వాత ఒక లవ్ స్టోరీ చూస్తాం, మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇది మాత్రం ముందుగా డైరెక్టర్ గారు ముందు నంబర్ 1 ప్లేస్ లో ఒక సినిమా. ఈ సినిమా మాత్రం బెస్ట్ మూవీ. సాంగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ సినిమా చూసాం మాత్రం ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం సూపర్. సాయి పల్లవి డామినేషన్ ఉందా, నాగ చైతన్య డామినేషన్ అంటారా? జనరల్ మనకి ఎవరి మూవీలో సాయి పల్లవి హీరోని డామినేట్ చేస్తుంది, ఇందులో మాత్రం నాగ చైతన్య చాలా వరకు డామినేట్ చేస్తారు. చాలా చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం నాగ చైతన్య డామినేట్ చేస్తారు యాక్టింగ్ తో. డాన్స్ అయితే ఒక శివుని సాంగ్ లో అయితే సాయి పల్లవి కంప్లీట్ డాన్స్ మొత్తం డామినేట్ చేసింది. అసలు నాగ చైతన్య చేసినా సరే తనని డామినేట్ చేయలేకపోతే యాక్టింగ్ వచ్చిన చాలా వరకు బాగా చేశారు. నాగ చైతన్య కంబ్యాక్ అనుకోవచ్చు ఖచ్చితంగా. డెఫినెట్ గా నాగ చైతన్య కంబ్యాక్ అండ్ డిఎస్పీ కూడా గ్రేట్ కంబ్యాక్. అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు. యాక్షన్ పార్ట్ ఎలా ఉంది? కొంచెం అన్నెసరీ గా అనిపించింది, ఎందుకంటే కంప్లీట్ గా లవ్ స్టోరీ కాబట్టి కొంచెం ఆ యాక్షన్ సీన్స్ అనేది లేదంటే సెకండ్ హాఫ్ లో వచ్చే జైల్ సీన్స్ అనేది కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించాయి, అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఆ దేశభక్తి కూడా ట్రై చేశారు కానీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చూసుకుంటాం కాబట్టి ఆ దేశభక్తి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇంటర్వ్యూ ముందు వచ్చి సీన్ సీక్వెన్స్ చాలా బాగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పిన 90 crores 100 crores ఏదో చెప్తున్నారు, అంత బడ్జెట్ ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే మొత్తం శ్రీకాకుళం అది మొత్తం ఎక్కడ అంత సెటిల్ ఏం కాదు కదా, జస్ట్ నేచురల్ లొకేషన్ అనిపించాయి. బట్ బాగుంది స్క్రీన్ మీద చూడండి, సినిమా చాలా బాగుంది. పాకిస్తాన్ ఎపిసోడ్ కన్విన్సింగ్ లేదన్న, అంత కన్విన్స్ లేదు. ఎందుకంటే నేను శ్రీకాకుళం కాబట్టి నాకు పర్సనల్ గా నాకు వాళ్ళ స్టోరీ తెలుసు. సో వాళ్ళ స్టోరీ తెలుసు. అదేంటంటే సెకండ్ హాఫ్ మొత్తం చేంజ్ చేశారు. ఒరిజినల్ స్టోరీ ఏంటంటే తను ఒక ప్రెగ్నెంట్ అంటే అందరి దగ్గరికి వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీ అవుతుంది, అందరికి హెల్ప్ పడుతుంది. బట్ అది ఇక్కడ మిస్ చేశారు. బాగా కొంచెం ఆర్టిఫిషియల్ కనిపించింది. నా వరకు పర్సనల్ గా ఆర్టిఫిషియల్ కనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు అన్న. కాకపోతే ఏంటంటే నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుంది. అండ్ తన కెరీర్ లో హైయెస్ట్ క్లాస్ మూవీ అయితే 100% అవుతుంది. ఆల్రెడీ సినిమా హిట్. మన ఇండియా గురించి చాలా బాగా చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్క భారతీయ పౌరురాలు తప్పకుండా చూడండి సినిమా. మ్యూజిక్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ బన్నీవాసు గారు కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే ఇంకా ఫుల్ గా వస్తూనే ఉంటాయి. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సో ఏజ్ తో ఏం సంబంధం లేదు. సో 3 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు 80 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని హ్యాపీగా చూస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మన ఇండియా గురించి బాగా చూపించారు, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, దానికున్న గొప్పతనం గురించి చూపించారు. బాగుందండి. అంటే ఇప్పుడు నార్మల్ గా ఎక్కువగా శ్రీకాకుళం యాసలో వస్తుంది కదా, అంటే డిఫరెంట్ గా ఏమైనా అనిపించిందా? డిఫరెంట్ గా ఏం లేదండి, ఆల్రెడీ చెప్తారు కదా అందులో. మన తెలుగు అనేది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, శ్రీకాకుళం అయినా ఏదైనా మనకు అక్కడ భాష స్లాంగ్ ఇంపార్టెంట్ కదా, భావం ఇంపార్టెంట్. ఆ భావాన్ని చాలా చక్కగా చూపించారు. అంటే ఇప్పుడు మూవీలో ఎక్కువ జైల్ సీక్వెన్స్ ఎక్కువ చూస్తే మీకే తెలుస్తుంది.
తెలుస్తుంది. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో అటు జైలు గురించి అని అంటే సెకండ్ హాఫ్ మొత్తం అదే ఉంటుంది, బాగుంది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ లాగా జరిగింది అంటారు, అది మెసేజ్ ఏమైనా ఉందా లేకపోతే? మంచి మెసేజ్ అయితే ఉంది, అది నేను చెప్పను. ప్రతి ఒక్కరు మీరు థియేటర్ కి రండి, సినిమా చూడండి, ఆ మెసేజ్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. బట్ ఎవరు మిస్ కాకూడదు ఈ సినిమాని.